నమస్తే అండి. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. పెయిన్ కిల్లర్స్ గురించి అవగాహన ఎక్కువే ఉంటుంది. అమ్మో! నేను పెయిన్ కిల్లర్స్ వాడనండి, దానివల్ల ఇబ్బంది పడతారండి. నేను తప్పట్లేదండి వాడుతున్నాను అని. ఇది ఎంతవరకు సేఫ్ అన్నది నా సమస్య తగ్గిపోవాలండి, అప్పటి వరకు టాబ్లెట్లు రాసి ఇవ్వండి అంటారు. ఏ నొప్పి కన్నా మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ మోకాళ్ళ నొప్పి వల్ల అందరూ గ్లూకోజమైన్ కొంతకాలం పనిచేస్తుంది. కానీ పెయిన్ కిల్లర్ లేకుండా ఏ నొప్పి తగ్గదు. నొప్పికి తగ్గించేది ఇమీడియట్‌గా మీకు పెయిన్ కిల్లరే. ఈ పెయిన్ కిల్లర్స్ వాడటం ఎంత పవర్ఫుల్ వేసుకున్నా కూడా రోజుకి 2, 3 గంటలు, లేకపోతే కొత్తలో అయితే 5, 6 గంటలు పనిచేస్తుంది. అందుకే రోజుకి 2 వాడమని చెప్తాం. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. దీంతో ఆ పూటకు నొప్పి తగ్గుతుంది తప్ప దీర్ఘకాలికంగా కాదు. దీర్ఘకాలికంగా కొన్ని రోజులు టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత పెయిన్ కిల్లర్స్ వల్ల బాడీ సర్దుకునే అవకాశం ఉంది. ఒక వారం రోజుల తర్వాత బాడీ అడ్జస్ట్ అవుతుంది. నెమ్మదిగా వేరే టాబ్లెట్స్ గ్లూకోజమైన్ కానీ, లేకపోతే నరాలు గుంజుతున్నాయి అన్న వాళ్ళకి గబాపెంటిన్ కానీ ఇస్తూ ఉంటాం. దీనివల్ల కొంతకాలం రన్ చేయాలి అని. అంతేగాని టాబ్లెట్ వేసుకుంటే కానీ నాకు తగ్గట్లేదు, అమ్మో నేను భయం ట్యాబ్లెట్లు వేసుకోవట్లేదు, అందుకే నేను నడవట్లేదు అన్నది కూడా చాలా మంచిది కాదు. మీరు టాబ్లెట్ వేసుకోవట్లేదు మంచి డెసిషనే. అలా అని నడవకపోవడం కూడా మంచి డెసిషన్ అని ఎలా అనుకుంటారు? నడవకపోతే ఇంకా వేరే సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కూడా ఆలోచించుకోవాలి. టాబ్లెట్స్ ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పవర్ఫుల్ టాబ్లెట్స్ ఏ పెయిన్ కిల్లర్ వేసుకున్నా కూడా దానివల్ల గ్యాస్ట్రైటిస్, చాలామంది కడుపు మంట తెలుస్తూ ఉంటుంది. కనపడకుండా ఉండేది కిడ్నీ ప్రాబ్లం. ఎక్కువ కాలం టాబ్లెట్లు వేసుకుంటే కిడ్నీ సమస్య కూడా పెరుగుతుంది. 5, 6 గంటల కోసం టాబ్లెట్స్ ఎంతకాలం వాడతాం నొప్పికి అన్నది కూడా చూడాలి. ఇది తరచుగా వాడే వాళ్ళకి ఆ టాబ్లెట్ కూడా పనిచేయకుండా 2, 3 గంటల కన్నా ఎక్కువ పనిచేయదు. తర్వాత ఇది వేసుకున్నానండి బ్రూఫెన్, ఇది నాకు తగ్గట్లేదు, వేరే టాబ్లెట్ ఇవ్వండి అని వస్తూ ఉంటారు. సో టాబ్లెట్స్ మార్చినంత మాత్రాన మీ సమస్య కాదు. మీకు బాడీ అలవాటు అయిపోయిన తర్వాత ఏ టాబ్లెట్ అన్నా పనిచేయడం తక్కువే. చాలామందికి ఎక్కువ కాలం అల్ట్రాసెట్ ఇస్తాం. అల్ట్రాసెట్ అంటే ట్రామడాల్ కాంబినేషన్స్లో, పారాసెటమాల్ కాంబినేషన్స్లో ఇది నాకు పనిచేయదండి అని అంటూ ఉంటారు. ఎందుకంటే అది పవర్ తక్కువ, కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉండదు అని ఎక్కువ కాలం వాడుతూ ఉంటారు ఈ టాబ్లెట్స్ ఇస్తూ. అలా అని వైద్యుడి సలహా లేకుండా ఎక్కువ కాలం టాబ్లెట్స్ వేసుకున్నా కూడా ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ అందరికీ వస్తాయి. అలా అని ఎక్కువ వేసుకుంటే మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటున్నారు అన్నది తెలుసుకోండి. సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏది ఉండదండి. కాకపోతే దాన్ని ఎలా పర్మనెంట్గా ఆ పెయిన్ని మనం వదిలించుకోవాలి అన్నది ఆలోచించుకోవాలి తప్ప ఇలాగ సమస్యని ఎక్కువ కాలం దీర్ఘకాలికంగా మనం టాబ్లెట్స్ వాడి పొడిగించుకోకూడదండి. థ్యాంక్ యూ.